వెల్కమ్ టు టీ10 నేను రేవత్ 2022-23 సంవత్సరానికి సంబంధించి గత సంవత్సరం విడుదలైన కుటుంబ వినియోగ వ్యయ సర్వే నివేదిక దేశంలో నెలకొన్న పేదరికంపై మరోసారి చర్చకు తెరలేపింది. నివేదిక విడుదల సందర్భంగా నీతి ఆయోగ్ సీఈఓ డివిఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జనాభాలో పేదరిక హెడ్ కౌంట్ నిష్పత్తి బాగా తగ్గి 5% నమోదైందని చెప్పుకొచ్చారు. ద్రవ్యోల్బణానికి సంబంధించి సవరించిన 2011-12 దారిద్ర్య రేఖకు ఆధారంగా చేసుకుని ఆయన ఈ వాదన చేశారు. ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు వేగవంతమైన ఆర్థిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని సుబ్రహ్మణ్యం ఈ విజయాన్ని ఆపాదించుకున్నారు. అయితే రంగరాజన్ అనుసరించిన పద్ధతిని 2022-23 హెచ్సిఈఎస్ సమాచారాన్ని ఉపయోగించి సిఏ సేతు, ఎల్టీ అభినవ్ సూర్య, సిఏ ఋతు ఓ విశ్లేషణ జరిపారు. దీని ప్రకారం భారతీయుల్లో 26.4% మంది దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు. ప్రభుత్వం చెబుతున్న దానికి దీనికి మధ్య 21% పాయింట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. తాజా విశ్లేషణ ప్రకారం దేశ జనాభాలో 27.4% మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వీరి తలసరి ఆదాయం నెలకు 2,515గా నిర్ధారించారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే 23.7% జనాభా తలసరి ఆదాయం 3,639. ఇది దారిద్ర్య రేఖకు దిగువన ఉంది. పేదరికాన్ని దాదాపుగా నిర్మూలించామంటూ ప్రభుత్వం చెప్పుకుంటున్నా గొప్పలకు ఇది విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ గణాంకాల ఖచ్చితత్వం, వాటి ఉద్దేశంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పేదరికాన్ని అంచనా వేయడంలో వేర్వేరు పద్ధతులను పాటించడం కూడా ఈ తేడాకు కారణంగా కనిపిస్తోంది. అయితే ఆహారేతర అత్యవసరాల వ్యయాన్ని, ముఖ్యంగా ఆరోగ్య రక్షణ, విద్య, గృహ నిర్మాణం పాత దారిద్ర్య రేఖలు గుర్తించలేకపోయాయి. దీనికి భిన్నంగా రంగరాజన్ పద్ధతి తాజా నిబంధనలను ఉపయోగించింది. అత్యవసరమైన ఆహారేతర ఖర్చులు సహా మరింత సవివరమైన వినియోగ వస్తువుల సమాచారాన్ని వాడుకుంది. దీంతో ప్రస్తుత వాస్తవికతలను ఖచ్చితత్వంతో ప్రతిబింబించింది. 2009లో ఏర్పాటు చేసిన టెండూల్కర్ కమిటీ తలసరి వినియోగ వ్యయం ఆధారంగా పేదరికాన్ని అంచనా వేసింది. అయితే దారిద్ర్య రేఖలను బాగా తక్కువగా నిర్ధారించి విమర్శల పాలైంది. పేదరిక స్థాయిలను అది సరిగా ఊహించలేకపోయింది. ఈ లోపాలను రంగరాజన్ కమిటీ సరిదిద్దింది. ఈ కమిటీ 2014లో తన నివేదికను సమర్పించింది. పేదరికాన్ని నిర్వచించేందుకు అది ఓ కొత్త పద్ధతిని సూచించింది. ఆహార వినియోగం, అత్యవసర ఆహారేతర ఖర్చులు, ఇతర ఖర్చులు వంటి ప్రధానమైన 3 అంశాలను అందులో చేర్చింది. టెండూల్కర్ కమిటీతో పోలిస్తే రంగరాజన్ కమిటీ అంచనాలు అధిక దారిద్ర్య రేఖను చూపాయి. 2011-12లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాటిని టెండూల్కర్ 21.9%గా చూపితే రంగరాజన్ 29.5%గా చూపారు. అయితే ఎన్ని సవరణలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రంగరాజన్ కమిటీ సిఫారసులను అధికారికంగా అమలు చేయలేదు. మరో సర్వే సమాచారం ఏది అందుబాటులో లేకపోవడంతో అప్పటి నుండి పేదరిక అంచనాలు అలాగే ఉండిపోయాయి. 2011-12లో చివరిసారిగా వినియోగ వ్యయ సర్వే జరిగింది. అదే ఆ తర్వాత పేదరిక అంచనాలకు హెచ్సిఈఎస్ 22-23కి ప్రాతిపాదిక అయింది. కాబట్టి పేదరికానికి సంబంధించిన హెడ్ కౌంట్ నిష్పత్తులు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. హెచ్సిఈఎస్ 22-23 విడుదల తర్వాత ప్రభుత్వం చేసిన వాదనల్లో పస లేదని దీంతో అర్థమవుతోంది. వాస్తవానికి నిత్యావసర వస్తువులు, సేవల కోసం పేదలు అధిక వ్యయం చేస్తున్నారు. విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులకు దూరంగా ఉంటూ అసమానతల మధ్య జీవితాలు గడుపుతున్నారు. మరోవైపు ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి కార్యక్రమాలు పేదరికాన్ని తగ్గించలేకపోయాయి. ఉదాహరణకు ఆరోగ్య, విద్యా రంగాలను ప్రైవేటీకరించడంతో అవి పేదలకు భారంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు స్థిరంగా ఉండిపోయాయి. అసంఘటిత రంగంలో ఆదాయాలు పడిపోయాయి. అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.